మరి కుమారుడైన యేసుక్రీస్తు వారు మన పాపాలని తీసివేసి మన కొరకు మళ్ళా తిరిగి పునరుద్ధారణగా లేచి ఆ పునరుద్ధాన బలాన్ని శక్తించిన యేసుక్రీస్తు వారు మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహింపచేసిన రోజు, పెంతెకోస్తు పండుగ రోజు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనపై రాలిన రోజు, చాలా ప్రాముఖ్యమైన రోజు. ఇది గొప్ప పండుగ రోజుగా, అందుకనే వస్త్రాలు మనము ఎరుపు వస్త్రాలు ఎందుకు ధరించామనగా, అంటే తెలుపు వస్త్రాలు ధరించాలి. కానీ ఎందుకనగా ఆయన రారాజుగా తిరిగి రెండవ రాకడగా వస్తున్నాడు కనుక మనం ఇప్పుడు ఆ ఎరుపు వస్త్రాలు ధరించి ఉన్నాం. మామూలుగా అయితే తెలుపు వస్త్రాలు, ధవళాదివారం, ధవళమనగా తెలుపు. మరి ఆ గొప్ప దేవాది దేవుడిగా మరి ఆయన ఏ రీతిగా మన కొరకు మరి రారాజుగా రాబోతున్నాడు కనుకనే ఈరోజు ఆ ఎర్ర దుస్తులుగా మనందరం కూడా ధరింపజేసుకున్న గొప్ప విధానం. కాబట్టి ఎంత గొప్ప రోజుగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనపై రాలిన రోజు, మనందరిపై కుమ్మరించిన రోజే ఈ గొప్ప రోజు. అందుకని తండ్రి, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా మూడు రీతులుగా ఆయన ఏకదేవుడై ఉండి ముగ్గురుగా మన జీవితాలను వెలిగించిన దేవాది దేవుడు. కాబట్టి ఈ పెంతెకోస్తు పండుగ ధవళాదివారము శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రత్యేకమైన లేఖన భాగాల ద్వారా పాత్రమన్న పాఠ్య భాగము యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు ఎవరైనా వచ్చి చదవవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు. ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును, అగ్నిని, ధూమ స్తంభములను కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొని వారందరూ శేషించిన వారిను యెహోవా పిలుచువారు కనబడును. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడును. ఇంత పర్యాయం. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మామును కనికా నుంచి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 16 వచనాలు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 16 వచనాలు. ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 16 వరకు రాయబడింది. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరమ యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమించుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునే ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుడి కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని
స్వార్థికులుగాను కొందరిని కాపర్లుగాను ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయము చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కీర్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరసై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత బతుకబడి ప్రేమ యందు తమకు క్షేమాభివృద్ధి కలిగినట్టు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొచ్చున్నది. ఎంతటితో పత్రికా పాఠ్య భాగం ముగించబడి ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్య భాగం నుంచి పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 21 వచనాలు. పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 21 వచనాలు. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. దినములతో ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథలుగా విడువడు, మీ యొద్దకు వద్దును. కొంతకాలమైన తరువాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించున్నాను కనుక మీరు జీవితురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్న వాడే నన్ను ప్రేమించిన వాడు నా తండ్రి వలన ప్రేమింపబడి నేనును వారిని ప్రేమించి వారికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. ఇంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడ్డనియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయడానికి అక్కడ వచ్చుననియు నమ్ముచున్నా. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి పరిశుద్ధాత్మ పౌర్ణమ 248వ కీర్తన పడుకుందాం. 248వ కీర్తన. పరిశుద్ధాత్మ పౌర్ణమ. చూచుచున్నాము నీ వైపనే ఛాయ మీద. పరిశుద్ధాత్మ పౌర్ణమ
తండ్రి కుమారాత్మల ఏకాత్మవై యుండిన పావనుడా, ఏకాత్మవై యుండిన పావనుడా, నిండాలని ఆత్మ నందగా మాకొసగి నందిగా మనముల దయచేయుమో దేవా. పరిశుద్ధాత్మ పావురమా నీ దాసులపై కరుణతో నన్ను దించుమా, నీ దాసులపై కరుణతో నన్ను దించుమా. ఇదిగా వేదము చదివిన ప్రేమాలు గోదానాలించిన, ప్రేమాలు గోదానాలించిన, సదయుడని శక్తి హృదయాల నేతున్న కదలింపబడలేని కలుషాకులము తండ్రి. పరిశుద్ధాత్మ పావురమా నీ దాసులపై కరుణతో నన్ను దించుమా, నీ దాసులపై కరుణతో నన్ను దించుమా. సత్యస్వరూపము మమ్ముల సర్వ సత్యములో నడుపుము, మమ్ముల సర్వ సత్యములో నడుపుము. సత్యత్వని శక్తి సంసక్తితో దైవ నృత్యములో నరింప దుర్మానించు మా శక్తి. పరిశుద్ధాత్మ పావురమా నీ దాసులపై కరుణతో నన్ను దించుమా, నీ దాసులపై కరుణతో నన్ను దించుమా. వాక్యమంతటి పాపములు లోతుగా తరచి వజింపతరమి మాకు, లోతుగా తరచి వజింపతరమి మాకు. వాక్యోపదేశనిగా వచ్చి నాలో నిలిచి వాక్యమంతటి దీవా భావాలు తెలుపుమా. పరిశుద్ధాత్మ పావురమా నీ దాసులపై కరుణతో నన్ను దించుమా, నీ దాసులపై కరుణతో నన్ను దించుమా. సాధక బాధకముల నిలయముపైన సంసార సాంద్రములో, నిలయముపైన సంసార సాంద్రములో ఆదరణకర్తముగా అలువించి మా సర్వ బాధన తొలగించి మోదంబు కూర్చుమా. పరిశుద్ధాత్మ పావురమా నీ దాసులపై కరుణతో నన్ను దించుమా, నీ దాసులపై కరుణతో నన్ను దించుమా. మన తండ్రైన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియ దేవుని సంగమా బిడ్డలారా, మరి యొక్క ప్రాముఖ్యమైన సమయంలోకి ప్రవేశించి ఉన్నాం. ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైన రోజు. పరిశుద్ధాత్మ దేవుడు మనపై కృపను చేసిన రోజు. మరి ఆ పెంతెకోస్తు పండుగ రోజు ధవళాదివారముగా మరి రోజు మనందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధించుకుంటూ ఈ విశ్రాంతి దినం ద్వారా మన జీవితాలు ఎంతగా వెలుగొందాయో, మరి తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా ఆయన మూడు రీతులుగా మన జీవితాన్ని బాగు చేసిన దేవాది దేవుడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనపై పునరుద్ధరణ చేసిన రోజు, వేరొక ఆదరణకర్త అయిన దేవాది దేవుడుగా మనలో నివసించిన రోజుగా ఈ పెంతెకోస్తు పండుగ ధవళాదివారముగా మనందరం కూడా ప్రవేశింప చేసుకున్న రోజు. మరి ఈ గొప్ప రోజులో
మరొక ప్రాముఖ్యమైన లేఖనాలతో దేవుడు ఈ వాక్యాన్ని మనకు గుర్తు చేస్తూ, మరి మనందరం కూడా ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న మనందరం కూడా ఇక దేనికి కూడా భయపడిన అవసరం లేదు, ఎవరు కూడా అధైర్యపడిన అవసరం లేదు. అందరం కూడా ధైర్యముగా ముందుకు సాగాల్సిన బాధ్యతతో కూడిన ఈ గొప్ప సమయాన్ని మళ్ళా మనం గుర్తు చేస్తున్న దేవాది దేవుడు. అందుకని ఈరోజు ఈ 3 లేఖన భాగాల ద్వారా ఎంతో చక్కటి అంశంతో కూడిన వాక్యాన్ని దేవుడు మనం గుర్తు చేస్తూ, మరి ముందుగా పెంతెకోస్తు పండుగ లేక ధవళాదివారము, ఈ యొక్క దాని నుంచి మనం ముందుగా గుర్తు చేసుకోవాలి. ఎందుకనగా ధవళము అనగా అర్థం ఏంటి? ధవళము అనగా అర్థం ఏంటి? తెలుపు. ధవళం అనగా అర్థము తెలుపు. ఇంకా ఏంటి? శుద్ధిని సూచించడానికి ఒక గుర్తు, శుద్ధీకరింపబడడానికి ఒక గుర్తుగా ధవళము అనే పదాన్ని ఈరోజు మనం గుర్తు చేస్తున్న సందర్భం. ఎందుకనగా యేసుక్రీస్తు వారు మరి రూపాంతరము పొందినప్పుడు మరి ఈ గొప్ప మహిమను మనందరం కూడా చూచిన వారమే. అంటే మనం చూచిన వారం అంటే ఆనాడు శిష్యులు చూచిన సందర్భం. ఆ మహిమను చూచి వారు త్రుళ్ళి పడిపోయి అపస్మారక స్థితిలో పడిపోయిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకునే రోజు. ఎందుకనగా ఎంతటి తెలుపు వర్ణంతో ఆయన తరతరా మెరుస్తూ దగదగా మెరుస్తూ ఎంత శక్తివంతులుగా ఆ రోజు మనకు కనిపించిన యేసుక్రీస్తువా. కాబట్టి ఆయన వస్త్రము ఎంత తెల్లగా మార్చబడిన ఆ రూపాంతరపు ఆదివారం రోజు మనందరం కూడా గుర్తు చేసుకున్న సందర్భం. అందుకని దీనికి సూచనగా రక్షణ ఉందని వారి పేర్లు తెల్లని రాతి మీద వ్రాయబడినట్లుగా ఈరోజు చూడండి, ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథంలో ఆ మాటలు గుర్తు చేస్తున్నాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజంపడెత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. అలాగే 20వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిల్వ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండగా చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందితిరి. ప్రియా దేవులారా, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిల్వ చోటు కనబడకపోయెను. చూసారా? అంటే ఆ ధవళము అనే దానికి ఎలాంటి అర్థముతో కూడిన ఆ గొప్ప సందర్భాన్ని మనం గుర్తు చేస్తున్న దేవాది దేవుడు. అందుకనే వారి వస్త్రము తెల్లమైనట్టు ఉన్నట్లుగాను చెప్పబడెను. మరి ధవళాదివారము, ధవళం అనే దాని గురించి మనం గుర్తు చేసినప్పుడు పెంతెకోస్తు అనే పదం ఎందుకు వచ్చింది? ఈ పెంతెకోస్తు అనే పదము గ్రీకులో ఒక సంఖ్యను గుర్తు చేస్తున్న పెంతెకోస్తు అనే పదం. పెంతెకోస్తు అనగా ఎంత సంఖ్య? గ్రీకులో 50 ఉన్న అంకెలు గుర్తు చేసే అది పెంతెకోస్తు అనేది గ్రీకులో ఒక సంఖ్యను గుర్తు చేస్తున్న గొప్ప విధానం. అంటే 50 దినము యేసుక్రీస్తు వారు ఆ పునరుద్ధారణగా లేచిన తర్వాత 50 రోజుల తర్వాత వచ్చే పండుగ పెంతెకోస్తు పండుగ. అదే ఈరోజు ఏ విధంగా ఆ పెంతెకోస్తు పండుగలో మనందరం కూడా ఉన్న సందర్భం. అందుకనే ఎరుపు వస్త్రాలు ఎందుకు ధరించామో గుర్తు చేసుకోవాలి.
అంటే ధవళము తెల్లని వస్త్రాలు ధరించాలి. కానీ ఈరోజు ఆ పెంతెకోస్తు పండుగగా ఉన్న ఆచారమైన విధానముగా ఉంది కనుక ఈ ఎరుపు రంగు వర్ణంతో రారాజుగా యేసుక్రీస్తు వారి లోకములో మళ్ళా రెండవ రాకడగా వస్తున్నాడు. ప్రియా దేవుడా, కాబట్టి ఈరోజు చూడండి, పస్కా పండుగ తర్వాత 7 విశ్రాంతి దినములు లెక్కించి 7వ విశ్రాంతి దినమున మరుదినమునే 50వ దినముగా లెక్కించి ఈ పెంతెకోస్తు పండుగను జరుపుకునే గొప్ప పండుగ. దీన్ని ఇంకేమంటారు, కొత్త ఫలములతో నైవేద్యం అర్పించే పండుగ కూడా గుర్తు చేస్తారు. చూడండి, లేవి కాండము చూడండి ఒకసారి. లేవి కాండము 23వ అధ్యాయం చూడండి. లేవి కాండం 23వ అధ్యాయము 15, 16 వచనాలు చదవండి. 15, 16 వచనాలు. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పరణ మీద తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలెను. చూసారా అమ్మా, పెంతెకోస్తు పండుగ అనే దానికి మరొక పదము కూడా దానికి ఉంది. దాన్ని వారముల పండుగ అని పిలుస్తారు, మరియు ప్రథమ ఫలముల పండుగ కూడా అంటారు. మరి పాత్రమైన కాలంలో మా దేవాది దేవుడు ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని ఈ 3 పండుగల ద్వారా చాలా ప్రాముఖ్యమైన పండుగలతో ఏ రీతిగా దేవుని నామాన్ని గణపరుచుకుంటూ నడిపిస్తున్న దేవాది దేవుడు. అంటే పండుగకున్న ప్రాముఖ్యత ఏంటో నీకు గుర్తు చేస్తున్నాడు. అందుకనే పాతమైన కాలంలో ఇశ్రాయేలు జనాంగానికి 3 పండుగలు ప్రాముఖ్యమైనవి. ఒకటేంటి, మా మొట్టమొదటి పండుగ ఏంటి? పస్కా పండుగ. మొట్టమొదటి ఏంటి? పస్కా పండుగ. రెండోది పెంతెకోస్తు పండుగ. మూడోది పర్ణశాల పండుగ. ఈ 3 పండుగలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ పెంతెకోస్తు పండుగనే ప్రథమ ఫలముల పండుగ అని కూడా పిలుస్తారు, వారముల పండుగని కూడా పిలుస్తారు. కాబట్టి ఈ పస్కా పండుగ ఏప్రిల్ మధ్యలో ఆచరించే పండుగ. తర్వాత ఆ పండుగ పెంతెకోస్తు పండుగ జూన్ నెల మొదటి నుండి ప్రారంభమయ్యే పండుగ ఈ యొక్క పెంతెకోస్తు పండుగ. దీనినే కోతకాల మహోత్సవం అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రియులారా, అంటే కోతలన్నీ ముగిసిన తర్వాత వచ్చే ప్రథమ ఫలం పండుగ ఇది సంవత్సరం చివరిలో ఆచరించే పండుగగా కూడా గుర్తు చేస్తారు. అందుకనే ప్రియులారా, ఈ యొక్క పెంతెకోస్తు పండుగ అనేది ఎందుకు వచ్చింది, ఈ పెంతెకోస్తు పండుగ ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది, చాలా ప్రాముఖ్యంగా నీకు గుర్తు చేయడానికి ఈ మాటలన్నీ కూడా నీకు గుర్తు చేస్తున్న సందర్భం. కాబట్టి మా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మీకు కలుగునుగాక అని వాగ్దానంతో కూడిన మాట చెప్పబడిన రోజు ఈ రోజు. చూసారా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించిన రోజు. అందుకని ప్రియా నిర్మల, మరి పరిశుద్ధాత్మ దేవుని ప్రజలకు అనుగ్రహింపబడిన రోజు ఈ పండుగ 2 నిబంధనలకు కూడా ముఖ్యమైన పండుగ అని కూడా గుర్తు చేస్తున్న పండుగ. అందుకని రోజు చాలా ప్రాముఖ్యమైన రోజు అని కూడా మీకు గుర్తు చేస్తున్నా. మరి ఈ రోజు మనం అంతమంది ఈ పండుగ విషయంలో సిద్ధపడుతున్నాం. ఎందుకంటే నిన్నే మనం ఆ చర్చి దేవాలయ వార్షికోత్సవ పండుగలో చెప్పుకున్నాం. ఏమని, మన దేవాలయం నిర్మించి ఎన్ని సంవత్సరాలు అయింది? 75 సంవత్సరాలు కదా. ఇది నూతనంగా కట్టింది మనకు 30 సంవత్సరాలు. అంటే 70 సంవత్సరాల నుంచి కూడా క్రైస్తవ్యంతో మనందరం కూడా ప్రతిరోజు కూడా అమ్మ ఈ లేఖన భాగాలు దీంట్లో ఆదివారం పాఠాలు ఏముంటాయి అన్ని కూడా మనందరం కూడా ప్రతి చిన్న జీవితం నుంచి కూడా తెలుసుకున్న వారమే. మరి ఈరోజు యేసుక్రీస్తు వారు పునరుద్ధారణగా తిరిగి లేచిన తర్వాత 7వ విశ్రాంతి దినం. మరి 7వ విశ్రాంతి దినం దేని ప్రాముఖ్యత? పరిశుద్ధాత్మ దేవుడు మనపై వ్రాలిన రోజుగా, అది ఎంతో గొప్ప పండుగ అనేది కూడా ఈరోజు మనం గుర్తు చేస్తున్నది. కాబట్టి దేవుడా, ఇది పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో రెండింటిలో కూడా చాలా ప్రాముఖ్యమైన పండుగ. అందుకే నాడు పాత నిబంధనలో ఐగుప్తు నుండి విమోచించబడిన వారు వాగ్దాన దేశంలో చేరి ఆ భూభాగం అంతా కూడా ఏం చేశారు? వారు పంటలు పండించారు. ఐగుప్తు చెర నుంచి విమోచించబడిన తర్వాత మరి ఏం చేశారు?
పంటలు పండించుకున్నారు. ఆ పంటలు పండించుకున్న తర్వాత వచ్చిన ఆ పంటను తదనుగుణంగా దేవుని ఆలయానికి తీసుకొచ్చిన గొప్ప రోజే పెంతెకోస్తు పండుగ. అంటే ఐగుప్తు చెరలో విమోచించబడిన తర్వాత వారు అంతగా దీవించబడ్డారు. కాబట్టి ఈరోజు నూతన నిబంధనలో మరి ఎలాగా గొప్పది ఈ పెంతెకోస్తు పండుగ, ఈ నూతన నిబంధనలో ఎలాంటి గొప్పదిగా మనం భావించాలి, ఇంకా చాలా గొప్పదిగా భావించాలి. పాత కాలంలో ఆ ఐగుప్తు చెరలో విమోచించబడిన వారే, కానీ ఈ రోజు మన జీవితాలు పరిపూర్ణంగా రక్షించబడిన గొప్ప రోజు ఏమిటనగా యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువ యాగం ద్వారా రక్తాన్ని చిందించి తిరిగి మనందరం కూడా విమోచించిన రోజు. అంటే పరిపూర్ణంగా పాప జీవితాల నుంచి రక్షింపజేసిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ పండుగ చాలా గొప్ప పండుగ. ఆయనే రథఫలంగా యేసుక్రీస్తు వారు మన కొరకు అర్పించిన రథఫలం. కాబట్టి ప్రియాంగనుడా, ఈ పండుగ మన జీవితాలకు గొప్ప పండుగ అనే భావనతో ఈరోజు మనందరూ కూడా ఆచరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి మన దేవుని సన్నిధిలో 10 దినములు కనిపెట్టి ప్రార్థన చేసి మేడగదిలో దేవుని ఆత్మను పొందిన దినము కూడా. యేసుక్రీస్తు వారు తిరిగి ఆరోహణమైన తర్వాత 10వ రోజు మా శిష్యులందరూ కూడా ఏం చేస్తున్నారు? మళ్ళా తిరిగి వచ్చారు. సంతోషంతో గంతులు వేస్తూ తిరిగి వచ్చారు. ఎంత ఆనందంగా! అయ్యో, యేసుక్రీస్తు వారు ఆయనే మహాదేవుడు, గొప్ప దేవుడు, ఆయన యెహోవా దేవునితో సమానమైన వాడు, ఆయన గొప్ప దేవుడు అని తెలుసుకున్న వారందరూ కూడా ఎంత ఆనందంతో ఆ మేడగదిలో ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు రాలిన గొప్ప రోజే. 10 రోజుల తర్వాత వేరొక ఆత్మకర్తైన దేవాది దేవుణ్ణి మన హృదయంలోకి పంపిన రోజే ఈ రోజు. అందుకనే కొత్త నిబంధన సంఘం యొక్క సిద్ధపాటు ఏ విధంగా యేసుక్రీస్తు వారి శిలువ మరణ పునరుద్ధానం తర్వాత పునరుద్ధానమైన యేసు తన ప్రత్యక్షతలను 40 దినాలు కూడా శిష్యులకు చూపించి అనేక మంది కూడా చూపించిన తర్వాత ఆరోహణమైన యేసుక్రీస్తు వారు. ఆరోహణమైన తర్వాత ఏం జరిగింది? తండ్రి అయిన యెహోవా దేవునికి ఆయన ఏకమైన సమయంలో మనల్ని అనాథలుగా విడిచిపెడతాడా? మనల్ని అనాథలుగా విడిచిపెడతాడా? అయ్యో, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు కదా, మరి మా పరిస్థితి ఏంటి? మా జీవితాలు అపవాద చేత బంధించబడటమేనా అనుకున్న ప్రతి వారి విషయంలో కూడా యేసుక్రీస్తు వారు మనల్ని విడిచిపెట్టిన దేవుడు అని మళ్ళా గుర్తు చేసే సందర్భమే ఈరోజు. ఏమాత్రం కూడా నిన్ను విడవకుండా ఎడబాయకుండా ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? 10 రోజుల తర్వాత తిరిగి మళ్ళా ఒక పరిశుద్ధాత్మ దేవుడిగా దిగి వచ్చిన యేసుక్రీస్తు వారు. కాబట్టి తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు కూడా ఆయనే. 3 రీతులుగా మన కొరకు ఆయన 3 రీతులుగా వచ్చిన దేవాది దేవుడు. కాబట్టి ఈరోజు ఆ పరిశుద్ధాత్ముడుగా మనలో నివసించిన ధన్యత పొందుకున్న రోజు. ఎంత సంతోషించాలి! రోజు మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నింపిన రోజు, మన పరిశుద్ధాత్మ దేవుడు మనపై వ్రాలిన రోజు. కాబట్టి ఒక పండుగగా మనం జరుపుకోవాలి, ఒక ఆనందకరంగా మన హృదయాలు గంతులు వేయాలి ప్రియమరా. కాబట్టి ఈరోజు ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న ఆ ధన్యతలో ఈరోజు మనందరం మనం నివసిస్తూ ఈ 3 లేఖన భాగాల ద్వారా నీ జీవితాన్ని ఎంతగా స్థిరపరచుకోవాల్సిన బాధ్యత ఉందో నీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన దేవుడు మనల్ని రక్షించిన తర్వాత అక్కడే ఆగిపోవాలని కాదు. రక్షించాడు కదా, మనందరం రక్షించబడ్డాం కదా, ఇంకేముందిలే మన జీవితాలు మళ్ళా ఈ లోకంలో పాత కొత్త జీవితాలతో తిరుము త్రాగు సుఖించులాగా జీవించే వారిగా ఉంటారా? ప్రియ పిల్లారా, ఈరోజు లోకం అలాగనే ఉంది కాదా? మరి లోకం ఎలా ఉంది? తిరుము త్రాగు సుఖించులాగానే ఉన్నాం. దేవుడు మళ్ళా తిరిగి బ్రతికించాడు కదా, ఆల్రెడీ మనందరం కూడా దేవుడి రాజ్యంలో ఉన్నాం కదా. కొంతమంది అంటున్నారు ఎవరొస్తూ తెలియక, ఎవరెవరో ఏదో చెప్పిన మాటలకి నేను ఆల్రెడీ పరలోకంలో ఉన్నాను. మా పరలోకంలో ఉన్నానంటే అర్థం ఏంటి? ఎలాంటి జీవితం కలిగి ఉండాలి, ఎలాంటి పరిశుద్ధమైన జీవితంతో ఉండాలి, అది మర్చిపోతున్నారు. అంటే నువ్వు ఏ పనైనా చేసుకోవచ్చు కానీ నేను పరలోకంలో ఉన్నానంటే సరిపోతుందా? ప్రియా దిగునారా,
చెప్పేవాళ్ళు బాగా చెప్తున్నారో లేదో తెలియదు, కానీ మా బిడ్డలు ఏ రీతిగా వెళ్తున్నారో వారికి తెలియని విధానంలో జీవిస్తున్నారు. మనందరం కూడా పరలోకంలో చేర్చబడ్డాం. మా చేర్చబడ్డాం అంటే అర్థం ఏంటి? మనలో ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరిశుద్ధపరచబడిన జీవితాలతో ఉన్నామా? మా పరిశుద్ధాత్మ మనలో ఉందా? తెలుపు వర్ణంతో కూడిన జీవితాలుగా మనం జీవిస్తున్నామా? అప్పుడే పరలోకంలో ఉన్నాను అని గంటాపదంగా నువ్వు చెప్పుకోవచ్చు. మా అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? బ్రతుకు క్రీస్తే సావైనా లాభమే. ఎందుకని? బ్రతుకుంటేనేమో దేవుని సువార్తను పడిస్తాను, చనిపోతే దేవుని చెప్తా ఉంటాను. అంత తీర్మానం నువ్వు చేసుకునేవాడిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ లోకంలో నీ జీవితం ఎలా ఉండాలి? ఏ మాత్రం కూడా ఈ లోక సంబంధమైన మాటలు కానీ ఈ లోక సంబంధమైన జీవితం కానీ నువ్వు జీవించకూడదు. ప్రియ దేవులారా, నీ మాటలు కానీ నీ ప్రవర్తన కానీ యేసుక్రీస్తు వారు ఎలాగా నడిచాడో, ఆయన ఎలాగా మనల్ని ఏ రీతిగా సిద్ధపరిచి ఆయన జీవితాన్ని మనకు అర్పించాడో ఆ రీతిగా మనం జీవిస్తేనే పరలోక రాజ్యానికి అర్హత సాధించిన వారు. అంతేగాని ఆయన నేను ఆల్రెడీ పరలోకంలో ఉన్నాను అది అనుకునేవారు ఈరోజు ఎంత మోసపోతున్నారో ఆలోచన చేసుకోవాలి ప్రియ దేవులారా. అందుకనే ఈరోజు యేసుక్రీస్తు వారు మనం రక్షించిన తర్వాత మరి అక్కడే ఆగిపోలేదు, కానీ ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటున్నాడు ఈరోజు. అయ్యో మీరు మిమ్మల్ని రక్షించాలే, నేను మళ్ళా రెండో రాకగా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను కనుక మీరు అంతే ఉండండి అని అనలేదు. ఎలాగా? మీరు ఎలా ఉండాలి? ఖచ్చితంగా ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదగాలంటే అపవాది నిన్ను ఊరుకోదు. ఈ లోకంలో అపవాది ఇష్టం చేసుకున్న లోకము కనుక అమ్మ నిన్ను ఊరుకోదు కదా. మరి అలాగా కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిని మనలో ఉంచి ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ లోకంలో ముందుకు సాగాల్సిన బాధ్యతను ఆ దేవుడే నీకు నాకు ఇచ్చిన గొప్ప వరం. నీకు శక్తి చాలదు కనుక పరిశుద్ధాత్మ దేవుడిగా మనలో వచ్చి వారాడు, మన హృదయంలో ఉన్నాడు. కాబట్టి అందరి హృదయాల్లో కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అంతేగాని ఏదో ప్రార్థన చేసి గంభీరంగా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చాడు, పాటపాడి గంభీరంగా పాటపాడి గంతులు వేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నాకు వచ్చాడని మా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ భ్రమపడుతున్నారు. ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు మనందరిపై కూడా రాలాడు, ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. కానీ నువ్వు లోనకి ఏ విధంగా శక్తిని ప్రభావాన్ని చూపించలేకపోతున్నావు. ఎందుకంటే ఈ లోక విషయాల్లో నువ్వు తలదొంచుకొని ఈ లోకాశలతో నువ్వు అందరూ కూడా జీవిస్తూ ఆ పరిశుద్ధాత్మ దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నావు అనేది జగమెరిగిన సత్యం అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ మన జీవితంలో పనిచేసినప్పుడు మనము బలహీనుల నుండి బలవంతులుగా ఉండబోతున్నాం. మన చిన్న విశ్వాసం నుండి పరిపక్వమై క్రైస్తవ జీవితంలో ఎదిగే వారిగా ఉంటామని రోజు నేను గుర్తు చేస్తున్నాడు. ఉన్నారా? మా బలహీనత నుంచి బలమైన వారిగా నేను ఉన్నాను అని చెప్పుకోగలవా? అల్ప విశ్వాసం నుంచి నేను పరిపూర్ణమైన విశ్వాసంలో ఉన్నానని నువ్వు తీర్మానం చేసుకొని చెప్పగలవా? ఆ చెప్పుకున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో కూడా ఉన్నాడు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం. కాబట్టి మా యోవేలు గ్రంథంలో దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. ప్రియరా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనపై రాలిన రోజు, మరి ఈ రోజు ముందుగానే చెప్పాడు. ఎవరు? యోవేలు ప్రవక్త ద్వారా ముందుగానే సెలవిచ్చాడు. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడి మీపై అందరిపై కూడా రాలింపజేస్తాను అని వాగ్దానం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం ఏం చెప్పాడు? యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను సహాయకుడిగా పరిచయం చేశాడని మనకి గుర్తు చేస్తున్నాడు. ఇక తిరిగి పత్రిక పాఠ్యభాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో సంఘం ఎలా ఆత్మీయంగా ఎదగాలో బోధించాడు. పిల్లరా, సంఘము ఆత్మీయంగా ఎలాగా ఎదగాలి చూసారా? అందుకనే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సంఘమంతా కూడా ఐక్యత కలిగి ఆత్మీయంగా ఎదగాలి అని బోధిస్తూ ఈ 3 లేఖన భాగాల్లో ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనందరికి కూడా తెలియజేస్తున్న గొప్ప సందర్భం. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏమిటనగా పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితం ఎలాగా పోషించబడుతుంది
ప్రియరా, నీలో నాలో మనందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన జీవితం ఎలాగా పోషించబడుతుంది లేక పెంపొందించబడుతుంది అని కూడా అనగవచ్చు కదా. మరి ఎంతవరకు నీలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీ కార్యాలు ఎలా ఉన్నాయి? నువ్వు చేసే క్రియలు, నువ్వు ఉండే ప్రవర్తన, నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాపై వాలాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంచబడ్డాడు కదా, మరి నా క్రియలు ఎందుకు ఇలాగ చెడ్డగా ఉన్నాయి? ఎందుకు నేను చేసే పనులు ఇలాగ ఉన్నాయి? ఇంత మోసకార్యక్రమంగా నేను ఎందుకున్నాను? ఇంత దుర్మార్గము జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నాను అని ఒక్కసారి నీకు నువ్వుగా పరిశీలింప చేసుకునే రోజు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యో, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నప్పుడు నేను దుర్మార్గము క్రియలు ఎందుకు చేయాలి? నా నోటి చేత ఈ చెడ్డ మాటలు ఎందుకు మాట్లాడాలి? నా క్రియ చేత ఎదురు వాడిని ఎందుకు దూషించాలి? ఎందుకు వాడిని నేను ఇంతగా తక్కువ చూడాలి? ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని కార్యాలు. ప్రియా, ఎంత గొప్ప కార్యం చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంచాడో ఈరోజు మనకు తిరగాలి. అందుకనే ఈరోజు ఈ గొప్ప 3 లేఖన భాగాల ద్వారా చక్కటి అంశాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏంటనగా పరిశుద్ధాత్మ ద్వారా పోషించబడే విశ్వాస జీవితం. అంశం ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారా పోషించబడే విశ్వాస జీవితం. మనందరం కూడా పరిశుద్ధాత్మ ద్వారా పోషించబడే విశ్వాస జీవితాలు. మూలవాక్యంగా చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రియా దేవుని బిడ్డలారా, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎంత గొప్ప మాట! మా యోహాను సువార్త ద్వారా నీ గుర్తు చేసిన సందర్భం. కాబట్టి ఈరోజు ఈ యొక్క అంశం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా పోషించబడే విశ్వాస జీవితము ఎలా ఉంటుందో నీ గుర్తు చేస్తున్నాడు 3 లేఖన భాగాలు. మరి మొట్టమొదటి లేఖన భాగం ఏంటనగా పరిశుద్ధాత్మ ద్వారా జీవితం మార్చబడుట. చూసారా, పరిశుద్ధాత్మ ద్వారా పోషించబడే ధనములో నీ జీవితం ఎలా ఉంటుందో, విశ్వాస జీవితం ఎలా ఉంటుందో గుర్తు చేస్తున్నాడు. ఏమిటి? నీ జీవితం మార్చబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితం మార్చబడుతుంది. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. తర్వాత ఆ సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనము చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. చాలండి ప్రియా దేవులారా, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. చూసారా, యోవేలు ప్రవక్త ముందుగా ప్రవచించాడు. ప్రియా దేవులారా, యోవేలు ప్రవక్త ముందుగానే ప్రవచించిన గొప్ప మాట, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఇంతకన్నా దేవుని గ్రంథం చదివే ప్రతి వారు కూడా అయ్యో ముందుగానే ఆత్మ కుమ్మరిస్తానని చెప్పాడు కదా. అందుకే కొంతమంది క్రితం లేదు అంటున్నారు కదా. తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడిగా లేడు అని వాదించేవారు చాలా మంది ఉన్నారు. వారే యెహోవా భక్తులు. యెహోవా భక్తులు వచ్చారు, మనకు కూడా మన సంఘంలో వచ్చారని నాకు ఎవరో ఆయన పాస్టర్ గారు చెప్పారు. మన ఇప్పుడు ఒక మీటింగ్ లో ఆయన గెస్ట్ గా పిలిస్తే ఆ పాస్టర్ గారు భోజనం చేసినప్పుడు పాస్టర్ గారు, జాగ్రత్త, మీ సంఘంలో యెహోవా భక్తులు కూడా వచ్చారు, వారిని మారుస్తున్నారు, వారి హృదయాన్ని మారుస్తున్నారు, వారందరూ కూడా యెహోవా భక్తులుగా మారుతున్నారు అని చెప్పేసి. మా యెహోవా దేవుడే కరెక్టే, కానీ కుమారుడైన క్రీస్తు లేడు, పరిశుద్ధాత్ముడు లేడని వాదిస్తున్నారు. మా యెహోవా దేవుడు లేడని మరి ఎవరు చెప్పారు? తండ్రి ఆయనే, దేవుడు ఆయనే, కానీ ఆయనే 3 వ్యక్తులుగా, తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా
లోకానికి వచ్చిన గొప్ప మాటలు ఈ లేఖన భాగాల్లో ఉన్నప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారు? తిరిగి మీరు చెప్పొచ్చు కదా. మా ఇంతగా దేవుని వాక్యం చదువుకున్న మీ అందరూ కూడా ఈ మాటలు ఎత్తి చూపించవచ్చు కదా. ఇదిగో యోవేలు ప్రవక్త ఏం చెప్పాడు ఇక్కడ? నేను సమస్త జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మా ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మనపై రాలిన సందర్భాన్ని యోవేలు ప్రవక్త ముందుగానే శ్రమించిన మాటనే తెలియదా? కాబట్టి మీరు స్థిరమైన విశ్వాసం చేత బలమైన వారికి ఉండాలి. మా పరిశుద్ధాత్మ దేవుడిని మనలో ఉంచింది దేనికి? ఇలాంటి తప్పుడు బోధనలో మనందరూ కూడా వెళ్లకుండా స్థిరమైన విశ్వాసంతో ఉండాలి అని దేవాది దేవుడే గొప్ప ప్రణాళికతో మన ముందు ఉంచిన గొప్ప విధానం. కాబట్టి ప్రియ దేవుల, ఆ తర్వాత నేను సర్వశరీరుల మీద నా ఆత్మను కుమ్మరించేదను అని యోవేలు కాలంలో మన ఎంత గొప్ప విధానంలో ప్రకటించిన దేవాది దేవుడు. అంటే ఆ యోవేలు కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నారు? వారందరూ కూడా భయంకరమైన కరువు, భయంకరమైన కరువు, ఇంకా పాప జీవితాలతో జీవిస్తున్నారు. మా దేవుడంటే భయం లేని వారిగా జీవిస్తున్నారు. ఆ సందర్భంలో మా నిరుత్సాహంలో జీవిస్తున్న చాలా మంది కూడా అయ్యో ఏంటి లోకం ఇలాగుంది, ఏంటి పరిస్థితి ఇలాగుంది అని బాధపడుతున్న సందర్భములలో దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చిన సందర్భమే యోవేలు ప్రవక్త ప్రవచించిన వాగ్దానం. ఏమన్నా? ఆత్మను కుమ్మరిస్తాను అంటే దేవుని ఆత్మ ఎలాగా పనిచేస్తుందో కూడా మనకు తెలియజేస్తున్నాడు. ఏమిటి? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన జీవితాలు ఎలాగుంటాయి? మా ఎండిపోయిన జీవితము ఫలిస్తుంది. ఇంకా నిరాశతో ఉన్న జీవితాలకి ఆశను చూపించే పరిశుద్ధాత్మ, ఇంకా బలహీనుడుగా ఉన్న వాడిని బలవంతుడిగా మార్చే పరిశుద్ధాత్మ, ఇంకా ఆత్మీయ దృష్టి కలిగింపజేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో నీకు సెలవిచ్చిన గొప్ప మాట. ఉదాహరణకి చూడండి, ఇక్కడ అపోస్తలుల కార్యాలు చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. చూసారా? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు శక్తి ఉండాలి. ఎందుకు ఈరోజు బలహీనపడుతున్నా? అయ్యో నాకు ఇంకా సాతాను శక్తులు నన్ను పీడిస్తున్నాయని ఎందుకంటున్నా? అయ్యో ప్రతి విషయంలో నేను బలహీనుడుగా ఉన్నానని ఎందుకంటున్నా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యము చేయట్లేదు అనేది గుర్తెరగాలి. అది ఎవరి బాధ్యత? అంతే. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడిని మనలోకి రాణించుకోలేదు కనుక, మనలో ఉండకుండా చేసాం కనుక అలాంటి బలహీనతలు మనలో వస్తున్నాయని కూడా గుర్తు చేసుకోవాలి. ఇంకా మనం హెచ్కేల్ గ్రంథం చూడండి ఒకసారి. హెచ్కేల్ గ్రంథం చూడండి. హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయం చూడండి. 36వ అధ్యాయము 26-27 వచనాలు. ఆ నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండె మీకు ఇచ్చేదను, నా ఆత్మను నీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొన్న వారిగాను మిమ్మల్ని చేసేదను. ఇంత గొప్ప మాటలు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనం గుర్తు చేస్తున్నాయో చూడండి. మా హెచ్కేల్ ప్రవక్త కూడా మళ్ళా చెబుతున్నాడు, నూతన హృదయాన్ని మీకు ఇస్తామని గుర్తు చేస్తున్నాడు. మా రాతి గుండెను తీసివేసి మాంసం గుండెను మీకు అమరుస్తున్నానని చెప్పేసి కూడా అన్నాడు దేవుడు. మరి ఇంత గొప్ప కార్యాలతో దేవుడు మనల్ని సిద్ధపరచుండగా నువ్వు ఎలాంటి స్థితిలో జీవిస్తున్నావు ప్రియా దేవుడారా? అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కూడా ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రియా దేవుడారా, ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కనుక యేసుక్రీస్తు వారు కూడా మనలో ఉన్నట్టే. అంటే మనందరూ నూతన సృష్టిగా జీవించే గొప్ప జీవితాలు. అలాంటి నూతన సృష్టిగా ఉన్న నీవు నూతన కార్యాలు చేయాలని మళ్ళా గుర్తు చేస్తున్నాడు కదా. కాబట్టి ఈరోజు మన బలం కాదు మనం అనుకుంటున్నాం కదా, నా బలం నా శక్తి అని కొంతమంది పిల్లలు చూపించుకుంటుంటారు. యవనస్తులు ఏంటి ఇక్కడ కండ చూపిస్తారు, ఇదిగో నా కండ చూడ అర్థం అంటుంటారు కదా. ఆ కండ కాదు, ఆ బలం కాదు. దేవుడు
ఆ బలం నుంచి కాదు నీకు చెప్పేది. పరిశుద్ధాత్మ బలమే మనల్ని పెంచుతుంది, పోషిస్తుంది. ప్రేమదా చూడండి, పరిశుద్ధాత్మ దేవుని బలము, ఆ శక్తి మనల్ని నడిపిస్తుంది, పోషింప చేస్తుందని గుర్తు చేసుకోవాలి. కాబట్టి నువ్వు ఏం చేయాలి? మా పరిశుద్ధాత్మ దేవుడు నీపై కుమ్మరించిన విధానంలో నీకు నువ్వుగా ఆలోచన చేయాలి. ఏంటి? ప్రతిరోజు పరిశుద్ధాత్మ నింపుదల కోసం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ మనలో ఉండాలి కదా. మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా శక్తి కార్యాలు చేయాలి కదా. అది జరగాలంటే ఏం చేయాలి? ఆ పరిశుద్ధాత్మ నింపుదల కోసం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనే ఏమంటారు, ఇప్పుడు మంట ఒక లైట్ వెలిగించడానికి ఏం చేస్తాం? కిరోసిన్ పోస్తారు, లేకపోతే ఆ ఒత్తి వెళ్ళడానికి నూనె పోస్తారు కదా. మరి దీనికేమో కరెంట్ కావాలి కదా, కరెంట్ సప్లై కావాలి. అదే పరిశుద్ధాత్మ దేవుడికి అమ్మ నువ్వు ఏ విధంగా నీలో నింపుదల చేసుకోవాలంటే, నీలో నిలబెట్ట చేసుకోవాలంటే ప్రార్థన ఆయుధంతో ఆ పరిశుద్ధాత్మ దేవుడిని నీలో ఉంచుకోవడానికి ఆ శక్తి మరొకసారి ఉపయోగపడుతుందని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని దేవుని సన్నిధిలో గడపాలని గుర్తు చేస్తున్నాడు. పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ 3 పనులు నువ్వు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు, లేకపోతే లేడు. మా పరిశుద్ధాత్మ దేవుడు కనుక నీలో లేకపోతే అపవాది తలకిందులు చేస్తుంది నీ జీవితాన్ని, మా అస్తవ్యస్తం చేస్తుంది నీ జీవితాన్ని, శోధనతో నడిపిస్తుంది, శ్రమ చేత ఎంతగా బలహీనపరుస్తుందో ఆలోచన చేసుకోవాలి. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటి? ప్రతిరోజు పరిశుద్ధాత్మ నింపుదల కోసం ఏం చేయాలి? ప్రార్థించాలి. రెండోది, దేవుని సన్నిధిలో గడపాలి. గడుపుతున్నామా? చూడండి ఎంత పలచగా ఉన్నారు కదమ్మా గుళ్ళో, ఎంత పలచగా ఉన్నారు. ఎందుకున్నారు? ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు? ఇది సన్నిధి అనేది ఒక ప్రాంగణం అని అనుకోవద్దు దయచేసి. ఏదో ఆవరణంగా ఈ రాతి కట్టడంతో పెట్టిన ఆవరణ అనుకోవద్దు. సంఘమంతా కూడా కూడుకున్న సన్నిధి. నీవు నేను అందరూ కూడా ఒక చోట నిలవరింప చేసుకున్న గొప్ప సన్నిధి ఇది. కాబట్టి సంఘానికి సంబంధించిన సన్నిధి ఇది. మనందరం కూడా ఒక సన్నిధిగా ఈ సన్నిధిలో ఉన్నామంటే అర్థం ఏంటి? సంఘమంతా కూడా దీవించబడి ఐక్యతతో ఉన్నారు. అదే పరిశుద్ధాత్మ దేవుడు చేసే గొప్ప కార్యాలు. కాబట్టి మన దేవుడి సన్నిధిలో గడపాలి. మూడోదేమో పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ 3 కనుక నువ్వు చేస్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యాలు జరిగిస్తాడు. ఇక రెండోది, పరిశుద్ధాత్మ ద్వారా సంఘాన్ని ఎదిగింప చేయుట. మా మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం? పరిశుద్ధాత్మ ద్వారా జీవితం మార్చబడుట. పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితం మార్చబడింది. ఇక రెండోది, పరిశుద్ధాత్మ ద్వారా సంఘాన్ని ఎదిగింప చేస్తున్నాడు దేవుడు. చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేస్తున్నాడు? సంఘాన్ని ఎదిగింప చేయుట. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. ఆ 10వ వచనం కూడా, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్యతరము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరి స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ప్రియముదా, చూడండి ఎంత గొప్ప మాటలు మళ్ళా గుర్తు చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. మనందరం విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది, ఇదిగో మనందరూ ఏకత్వంగా ఒక చోటే మన దేవుని ఆరాధించుకునే ఏకత్వం. అదే యేసుక్రీస్తు వారు ఇంత గొప్ప రీతిలో మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవాది దేవుడు. కానీ చల్లా చెదురుగా అటు ఇటు వెళ్ళిపోయే వారిగా, ఏకత్వం లేని వారిగా జీవిస్తున్నామంటే అది పరిశుద్ధాత్మ కార్యం కాదని మరొకసారి గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దేవుడా, 75 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సంఘంలో, ఈ ప్యారిష్ లో ఈ పరిశుద్ధ సన్నిధి ఉంది. మళ్ళా గంటపరంగా చెప్తున్నా, 75 సంవత్సరాలు అయింది. మరి ఎంత గొప్ప క్రైస్తవంతో ఒకే సంఘంగా, ఒకే కుటుంబంగా ఉండాల్సింది. మరి ఏకత్వం మనలో ఉండాలి, ఏక
జీవితాంతం మనం జీవించాలి? అది లేని వారిగా ఉన్నామంటే పరిశుద్ధాత్మ కార్యము మనలో జరగకుండా ఉన్న కార్యాన్ని గుర్తు చేస్తున్న విధానం. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన పరిచర్య కార్యములను సిద్ధపరచుటకును క్రీస్తు సంపూర్ణతకు సరిపడిన పరిపూర్ణ స్థితికి చేర్చుటకును ఖచ్చితంగా ఈరోజు ఆ సంఘాన్ని ఎదిగింపచేసే విధానంలో దేవుడే సిద్ధపరిచిన గొప్ప విధానం. కాబట్టి దేవుడు ప్రతి విశ్వాసుని కృపించాడు. మా ఉచితమైన కృప చేతనే మనల్ని ఈ రీతిగా సిద్ధపరచుకున్నాడు. కాబట్టి ఎవరు పనికిరాని వారు కాదు అని మనల్ని గుర్తు చేస్తున్నాడు. అయ్యో నేను పనికిరాని వాడిని అనుకుంటున్నామేమో, కాదు. మా ప్రతి ఒక్కరిని కూడా దేవుని సేవకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి పని వారు చేయాలి. సంఘము మీరు చేసే పని మీరు చేయాలి కదా. మా సంఘబద్ధులు చేసే పని వారు చేయాలి. ఎవరైనా కానీ పాస్టర్ గారు చేసే పని పాస్టర్ గారు చేయాలి. ఇదంతా కూడా ఒక శరీరంలో ఉన్న అవయవాలు. చేతి పని కాలు చేస్తుందా? మన కాలు పని నోరు చేస్తుందా? నోరు పని నాలుగు చేస్తుందా? ఆ నోరు పని చెవి చేస్తుందా? ఎవరి పని వారు చేస్తేనే శరీరం చక్కగా కదులుతుంది కదా. మన శరీరం అంతా కూడా ఇంత చక్కగా పర్ఫెక్ట్ గా ఈ కార్యాలు చేస్తున్నామంటే ఎవరి పని వారు చేస్తున్నారు కదా. ఈరోజు సంఘం కూడా శరీరంతో పోల్చబడింది. ఎవరి పని వారు చేయాలి. ఆ చేస్తేనే ఈరోజు ఎంత దీవెనకరంగా ఐక్యతతో ముందుకు సాగుతూ మనం దేవుని వారసులుగా ముందుకు సాగే గొప్ప విధానం. కానీ అలా కాకుండా నీ పని ఏం చేస్తారంటారు, నా పని ఇంకోటి చేస్తారంటారు, అయ్యి ఈ పని దేవుడు నేను చేస్తాను అంటారు కదా. కాదు, అలా చేయొద్దు. ఎవరి పని వారికి మనం చేయాలి. ఒక కార్యాన్ని లేదా ఒక వివాహ కార్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం కుటుంబంలో, లేదా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నా ఒక్కడే చేయగలరా? ఒక్కడే చేయగలరా? ఇంట్లోనేమో ఆడవాళ్ళు ఉంటారు కదా, స్త్రీలు తల్లులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో కార్యాలన్నీ వాళ్ళు చూసుకుంటారు. యజమానులైన వాడు ఏం చేస్తాడు? బయటకు వెళ్ళి సరుకులన్నీ కూడా సమకూర్చుకుంటాడు. ఇంకా నువ్వు ఏ విధంగా చేయాలి, కట్లు వేయాలి, లేకపోతే వేరే చోటకి వెళ్ళాలంటే అలా చేయాలి. లేకపోతే ఇంట్లో పెళ్ళైన బిడ్డలు ఉంటారు కదా, వారికి పని అప్పచెప్తారు. పెళ్లి కార్డులు అరే ఫలానా వారికి అప్పచెప్తారు. వారి పెళ్లి కార్డులు ఇస్తారు. తర్వాత వంట పని చేయడానికి వారు వస్తారు. మరి ఎవరి పని వారు చేస్తేనే ఆ కార్యం జరుగుతుంది. ఈరోజు మనం కూడా సంఘంగా ఎదగాలంటే ఏం చేయాలి? ఎవరి పని కార్యాలు వారు చేయాలి ఖచ్చితంగా. అది అపోస్తలుడైన పౌలు ఎంత గొప్ప మాటలుగా చెబుతున్నాడో చూడండి. అక్కడ ప్రతి ఒక్కరికి కూడా దేవుని రాజ్యంలో ఒక పని ఉంది. పని ఉంది, అందరికి కూడా పని ఉంది. నాకు పని లేదని మీరు అనుకోవద్దు. ఇది దేవుని కార్యము, దేవుని సేవ. కాబట్టి ఎవరు కూడా ఇది నా పనే, నేను చేయాలి, దేనికి చేయాలి అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. కాదు, దేవుని కార్యము, దేవుని పని. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? బోధిస్తాడు, సరి చేస్తాడు, సేవలో ఉపయోగిస్తాడు, సంఘాన్ని ఐక్యపరుస్తాడు. చూడండి, పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి ఏమిటో అపోస్తలుడైన పౌలు ద్వారా నీకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి సంఘం ఎదుటకు కొన్ని లక్షణాలు కూడా నీకు గుర్తు చేస్తున్నాడు. ఏమిటి? వాక్యములో ఎదగాలి. మొట్టమొదటిగా సంఘం ఎదగాలంటే ఏం చేయాలి? వాక్యములో ఎదగాలి. వాక్యం వద్దు అంటున్నారు కదా. మా వాక్యము లేకపోతే సంఘం ఎదగదు. మా వాక్యమే ప్రధానమైన ఆయుధం. ఆ వాక్యమే దేవుడు చెప్పిన వాక్యం. కాబట్టి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే సంఘం ఎదగదు. మళ్ళా పదే గుర్తు చేస్తున్నానికి వాక్యం వచ్చేసరికి అపవాది ఎదుగుతుంది. ఆపండి అనే మాటలు పదే ఏర్పడుతున్న విధానం. దయచేసి వాక్యం వల్ల ఎన్నోసార్లు చెబుతున్నాను. వాక్యం ఎంత ప్రాముఖ్యమైంది. కాబట్టి వాక్యంలో ఎదుగుదల నీలో రావాలి. ఇంకా ఏం కావాలి? ప్రేమలో ఐక్యత. ప్రేమలో ఐక్యత కలిగి ఉండాలి. మూడోది సేవలో నమ్మకత్వం కలిగి ఉండాలి. ఈ మూడు కూడా సంఘం ఎదుగుటకు దోహదం చేస్తున్న గొప్ప విధానం. కాబట్టి మొట్టమొదటి ఏంటి? వాక్యంలో ఎదగాలి, ప్రేమలో ఐక్యత కలిగి ఉండాలి, సేవలో నమ్మకత్వం కలిగి ఉండాలి కదా. ప్రేమలో ఐక్యత అంటే అర్థమైంది, నువ్వు చేసేదాన్ని కూడా ఒప్పుకోవాలి. ఏ పని చేసావు, నువ్వేం చేసావు లేదా అని ఒకరి మీద ఒకరు ఏదో ఒక మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అది కాదు. సంఘం ఎదగాలంటే ప్రతి వారిని గౌరవించుకుంటూ పోవాలి. అని ఎంతో కష్టపడుతున్నారు, చాలా సంతోషంగా దేవుడు పని చేస్తున్నా, నీకు దీవెనగా అనుకుంటూ మనందరం కూడా సంఘం ఎదగడానికి మనం ముందుకు సాగాలి. మన దేవుని కార్యాలు చేసేటప్పుడు మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి. అంతేగాని అడ్డుపుల వేయకూడదు. అక్కడికి వచ్చేసి వారిని ఆటంకపరచకూడదు.
అది ఎంత తప్పో ఈరోజు మళ్ళా నీకు గుర్తు చేస్తున్న అపోస్తలుడైన పౌలు ద్వారా ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యంగా నీకు గుర్తు చేస్తున్నాడు ప్రియమరా. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4 నుంచి 7 వచనం చదవండి. 4 నుంచి 7 వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. చూడండి, ఎవరి పనులు వారు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అందరికి కూడా ఆత్మ మూలముగా ఖచ్చితంగా ఆత్మ ప్రత్యక్షత అందరికి కూడా అనుగ్రహించబడింది. ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ అనుగ్రహించబడింది కనుక ఖచ్చితంగా ఎవరి పని వారు చేయాల్సిన బాధ్యతను మళ్ళా గుర్తిరగాలి. కాబట్టి ప్రియ దేవుడా, ఎందుకంటే ప్రారంభ సంఘంగా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యంగా మీరు ఇంటి దగ్గర చదువుకోండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ప్రారంభ సంఘం, మొట్టమొదటిగా ఆదిమ సంఘం, వారు ఎలాగ చేశారు, ఎలాంటి కార్యాలు జరిపారు. ఈరోజు మనం కూడా, మన సంఘం కూడా తక్కువే కాదు. మన ఈ దేవాలయం కట్టబడాలంటే, టవర్ కట్టబడాలంటే, భాస్కర్ గృహం కట్టాలంటే ప్రతి కార్యం కూడా పరిశుద్ధాత్మ కార్యాలే. కాబట్టి ఇక్కడ మనం నూతన దేవాలయ విషయంలో కూడా అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యమే. దాన్ని ఆటంకపరుచుకున్నామంటే ఎంత నష్టమో, ఎంత ప్రమాదకరమో మళ్ళా మీరు గుర్తెరగాలి. ఎందుకంటే దేవుని ఆలయం కట్టడం విషయంలోనే మనం ఇంత భయంకరమైన కాలంలో ఆలస్యం చేస్తున్నాం. ఇంతగా మనం ఈ రోజు ఎక్కడికి తగ్గామంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఎందుకు ఆగిపోయింది, ఎవరి ద్వారా ఆగిపోయింది, ఎందుకు ఈ రోజు ఇలాంటి విధానంలో మనం జీవిస్తున్నాం? ఒక్కసారి మీ హృదయం ద్వారా ఆలోచన చేస్తే ఎంత ప్రమాదంలో మనం ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. మన దేవుని కార్యం దేవాలయ విషయంలోనే ఇంత నిర్లక్ష్యం చూపించామంటే ఎంత భయంకరమైన జీవితాలతో మనం జీవిస్తున్నామో ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ప్రార్థనలో, సహవాసంలో, వాక్యంలో మా ఖచ్చితంగా ఆ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో వారందరూ నిలిచి ఉన్నారు కనుకనే సంఘం అభివృద్ధి చెందింది. ఈరోజు నీవు కూడా సంఘం ఎదగాలంటే మా ఖచ్చితంగా ప్రార్థనలో, సహవాసంలో, వాక్యంలో అందరం కూడా ఎదిగే వారిగా ఉన్నట్లయితే సంఘం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆత్మీయ ఎదుగుదల ఒక్క రోజులో కాదు, మా ప్రతిరోజు పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు మాకు ఖచ్చితంగా ఆ సంఘం ఎదుగుతుంది. మనం ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ఉండాలి. కాబట్టి ఆ పరిశుద్ధాత్మకు ఎప్పుడైతే లోబడి ఉన్నావో ఖచ్చితంగా ఈరోజు నీ జీవితం ఎంతగా మార్చబడుతుందో, నీ విశ్వాస జీవితం ఎంత గొప్పదో నీకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి? సంఘ సేవలో పాల్గొనాలి. అమ్మా, ఇది నాకెందుకు అనుకోవద్దు ఎవరైనా కానీ, సంఘ సేవలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. రెండోది వాక్య ధ్యానం చేయాలి. తర్వాత ఇతరులను పోషింప చేసే వారిగా ఉండాలి. ఆత్మీయ బలాలను ఉపయోగించుకునే వారిగా ఉండాలి. ఇవన్నీ చేస్తే మా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా సంఘము ఎదిగింపబడుతుంది. ఇక మూడోదిగా, చివరిగా పరిశుద్ధాత్మ మనలో నివసించి నడిపించుట. చివరిగా పరిశుద్ధాత్మ మనలో ఏం చేస్తుంది? మనలో నివసించి నడిపిస్తుంది. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 23వ వచనం చదవండి. 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటను గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొక్క నివాసము చేతుము. ప్రియమురా, యేసుక్రీస్తు వారు చూడండి, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. యేసుక్రీస్తు వారు స్వయంగా చెబుతున్నాడు, అయ్యా ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొక్క నివాసము చేతుము. మేము అంటాడు. మేమంటాడంటే తండ్రిగా, కుమారుడిగా చూడండి మన మధ్యలో నివసించిన పరిశుద్ధాత్ముడే. మా తండ్రి కుమారుడు ఇద్దరు కూడా మేము అంటాడు ఇక్కడ. మేము వాని యొద్దకు వచ్చి వారి యొక్క నివాసం చేతుము అంటే పరిశుద్ధాత్ముడిగా దాంట్లో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. మీ హృదయంలో నివసింప చేస్తాను. ఎంత ఖచ్చితంగా
తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా చెప్పే మాటలు ప్రియ దేవుడా. కాబట్టి ఆయన మన యొక్క ఆదరణకర్తను మీకు అనుగ్రహించును అని గుర్తు చేసే సందర్భమే కదా. చూడండి 15వ వచనంలో ఏమంటారు చూడండి అక్కడ, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొక్క ఎల్లప్పుడూ ఉన్నదకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ వద్దకు వద్దును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుతున్నాను గనక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. వివరా ఇప్పుడు నువ్వు ఎరగవేమో, పరిశుద్ధాత్మ దేవుడు నాలో లేడను అనుకుంటున్నావేమో కదా. ఆ దినమున మీరు ఎరుగుదురు అంటే రెండవ వాక్యం ద్వారా వచ్చినప్పుడు అమ్మ అప్పుడు నువ్వు ఎరుగుతావు. ఆ దినము చాలా ప్రాముఖ్యమైన దినం. ఆ రోజు నువ్వు ఎరుగుతావు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుగా లేచినప్పుడు కూడా గుర్తెరగలేని వారిగా జీవించారు. ఎప్పుడైతే ఆరోహణమయ్యాడో అప్పుడు వారు గుర్తెరిగారు. శిష్యులందరూ కూడా గుండెల బాదుకున్నారు. అయ్యో ఇంత శక్తివంతుడా, ఇంత గొప్ప దేవుడా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా గుండెలు బాదుకున్నారు. రేపు నీవు కూడా అదే ఆలోచన ఉన్నావా? కాబట్టి నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే దేవుడు నీలో ఉన్నాడు. మా దేవుడు నీలో నివసిస్తున్నాడు. కాబట్టి మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞను గైకొందురు. ఖచ్చితంగా దేవుని ప్రేమించావా అని నేను అడుగుతున్నాను. దేవుని ప్రేమిస్తారా? చెప్పడమా? దేవుని ప్రేమిస్తున్నారా అంటే అందరం కూడా చేస్తాం కదా. మరి దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావా? దేవుని ఆజ్ఞలు అంటే ఏంటి? దేవుని వాక్యమే. మా వాక్యానుసారంగా జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకుంటే నా పరిశుద్ధాత్మ దేవునిలో ఉండి కూడా నీ కార్యాలు జరగట్లేదంటే ఎందుకు ఆలోచన చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు మా శిష్యులను ఒంటరిగా విడిచిపెట్టలేదు. తర్వాత మళ్ళా తిరిగి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించిన విధానం. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? నిన్ను ఆరాధిస్తాడు, మార్గనిర్దేశం చేస్తాడు, సత్యంలో నడిపిస్తాడు, పాపాన్ని తెలియజేస్తాడు. చూసారు ఇన్ని 3 లేఖనాల్లో కూడా అమ్మ ఏది పరిశుద్ధాత్మని గుర్తు చేస్తుందో తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? నిన్ను ఆదరిస్తుంది, మార్గనిర్దేశం చేస్తుంది, అమ్మ సత్యంలో నడిపిస్తుంది, పాపాన్ని తెలియజేస్తుంది. ఎంత గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా జరిగిస్తుందో గమనించుకోవాలి. కాబట్టి ఈరోజు ఆ పరిశుద్ధాత్మ స్వరాన్ని వినాలి, ప్రార్థన జీవితం పెంచుకోవాలి, ఖచ్చితంగా వాక్యానికి విధేయులై ఉండాలి. ఈ 3 కార్యాలు నువ్వు చేయాలి. అందుకని యేసుక్రీస్తు వారు యోహాను సువార్త ద్వారా నీకు చెప్పిన ఈ గొప్ప మాటల ద్వారా ఒకడు యేసుక్రీస్తు వారు అడుగుతున్నాడు ఏమని? ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనును. ఖచ్చితంగా నేను అడుగుతున్నాడు ఏమని? ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్ద వచ్చి వాని యొద్ద నివాసం చేద్దాము. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యాలు జరిగించాలంటే మా తండ్రిగా కుమారుడిగా ఇద్దరు కూడా నీలో ఉన్నారో అనేది మనం గుర్తు చేసుకోవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఆయన మాటను గైకొనాలి. ఆయన మాట ఏంటి? ఆయన మాట ఏంటి? ఎక్కడంటే ఆయన వచ్చి మాట ఆయన చెప్పాడా? ఏంటి ఇప్పుడు ఆయన మాట ఏంటి చెప్పండి అమ్మా. ఆయన మాట ఏంటి? వాక్యమే. మా వాక్యమే ఆయన మాట. మరి రోజు నేను చెప్పిన వాక్యమే దేవుడు చెప్పిన మా వాక్యం. దేవుడే నేను చెప్పినట్లు కాదు అమ్మా, నేను చెప్పిన వాక్యము కాదు, అది దేవుడు చెప్పిన వాక్యం. కాబట్టి ఈ వాక్యాన్ని గైకొని మనం ప్రయాణం చేస్తే, ఈ వాక్యాన్ని గైకొని మనందరూ కూడా వాక్యానుసారంగా జీవిస్తే దేవుని ఆజ్ఞలను కట్టడలను నువ్వు పాటించిన వాడిని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుడు ద్వారా దేవుడు కేవలం మనల్ని రక్షించడానికి కాదు, అయ్యో మనల్ని అందరూ కూడా పాపం నుంచి రక్షించాడు కదా అని అనుకుంటాను, కానీ రక్షించడానికే కాదు, ఇంకా ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారా పెంచి పరిపక్వ దశలోకి నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుని తోడుగా వచ్చి నడిపిస్తున్నాడు. ఈరోజు మా ఇంకా రక్షించబడ్డాములే అని అనుకుంటున్నావు కదా. రక్షించబడతాను నువ్వేం చేయాలి? అమ్మా పరిశుద్ధతలో నడవాలి, ఏ పాపం చేయకుండా నువ్వు జీవించాలి కదా.
మరి ఈరోజు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం లోకం? కాబట్టి నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక ఆ సహాయం చేత మనందరూ ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వారసులు ఇవే. కాబట్టి మీరు ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారా? ఈరోజు పిలుస్తున్నాడు దేవుడు. మా ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారా? మొదటి ప్రశ్న. రెండవది, పరిశుద్ధాత్మ నింపుదల కావాలనుకుంటున్నారా? మూడవది, దేవుని చిత్తంలో నడవాలనుకుంటున్నారా? ఈ మూడు మాటలే మాకు చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఖచ్చితంగా ఆత్మీయంగా ఎదగాలని అనుకుంటున్నానని గుండె మీద చేయి వేసుకొని చెప్పాలి. చెప్తారా? చెప్పగలరా? అయ్యా నేను ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను కనుకనే క్రైస్తవత్వంతో నేను జీవిస్తున్నాను, అయ్యా క్రీస్తును ధరించుకొని నేను నడుస్తున్నాను అని తీర్మానం చేసుకోవాలి ప్రియ దేవులారా. రెండోది, పరిశుద్ధాత్మ నింపుదల నాకు కావాలి. ఎన్నో శోధనలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, అనారోగ్యత సమస్యలు నన్ను చుట్టుముడుతున్నాయి, భయంకరమైన ఊపిలో నేను ఉన్నానని అనుకుంటున్నావేమో. ప్రేమరా, పరిశుద్ధాత్మ నింపుదల నీలో లేకుండా చేసుకుంటున్నావు. ఎందుకని? ప్రార్థన చేయట్లేదు, మా దేవుని అడగట్లేదు, నీలో ఉన్న పాపాన్ని తీసివేయట్లేదు. ఇవన్నీ కూడా దేవుడు నీకు చెప్పిన గొప్ప మాటలు. మూడోది, దేవుని చిత్తంలో నడవాలని ఖచ్చితంగా కోరుకోవాలి. అయ్యా నేను ఇహలోక సంబంధమైన విధానంలో నడవకుండా దేవుని చిత్తంలో నేను నడవాలని తీర్మానం చేసుకుంటే ప్రియా దేవుడు కదా ఈ రోజే నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. గొప్ప అవకాశం ఇచ్చారు, మా ఇంకా అవకాశం ఇచ్చారు. ఈ రోజైనా కానీ మా నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోండి. ఇంకా ఏం చేయాలి? ప్రభువా పరిశుద్ధాత్మ ద్వారా నన్ను మార్చుము అని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను మార్చు, నా జీవితాన్ని మార్చు. ఆ మార్చిన జీవితం ద్వారా సంఘాన్ని ఎదిగింప చేసుకునే వాడిగా నేను ఉండాలని తీర్మానం చేసుకొని ఆ పరిశుద్ధాత్మ వరం చేత మనం ఆ నడవటానికి సిద్ధపడుతూ ఆ పరలోక యాత్రకి మనందరూ సిద్ధపడి ఉండాలి. అప్పుడే నీ జీవితము ఎంత ధన్యకరంగా దేవుని రాజ్యములో వాసులుగా ఉండే గొప్ప ధన్యత. అతి కృప మీకుండాలని కోరుతూ మీకును మీ కుటుంబాలకును సదాకాలం దేవుడు తోడైనను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలపులకును కావలియుండును గాక. ఆమేన్. దేవానా శుద్ధ హృదయము కలుగజేయుము నాంతరంగములో మైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసి వేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ నందము నా కృపగల పుట్టించుము. సమ్మాతి కాలుగా చేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చోండి. హృదయ కానుక మొక్కుబడి కానుక తెచ్చినారంటే ముందుకు రండి. దేవుని ఆశీస్సులు పొందుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నా. నీకీచు అర్పణలు నీవే మాకిచ్చితివి. మాకున్న సకలాస్తులు మాకున్న సకలాస్తులు మా ప్రభువా
ఇప్పుడు గైకొనుమా. ఆమేన్. ప్రార్థిద్దాము. సకలాశీర్వాదాలకు కారణభూతులైన మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమమయుడా, పరమండమందు ఆశీనుడిగా ఉన్న గొప్ప దేవా, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. గడిచిన విశ్రాంతి దినం నుంచి ఈ విశ్రాంతి దినంలో మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కలలో భద్రపరిచినందుకు కూడా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. అయ్యా, ఈరోజు మరొక ప్రత్యేకమైన రోజు, పెంతెకోస్తు పండుగ ధవళాదివారంలో ప్రవేశింపజేసి ఉన్నారు. ఎందుకనగా పునరుద్ధారణగా తిరిగి లేచిన తర్వాత 7 విశ్రాంతి దినాలు, 5వ తేదీ నాయన 7వ విశ్రాంతి దినం రోజు అయ్యా మేమందరం కూడా ఈ పండుగ ద్వారా ఎందుకు ఈ ప్రాముఖ్యమైన పండుగ జరుపుకుంటున్నామనగా అయ్యా పరిశుద్ధాత్మ దేవుడిని ఈ రోజు వేరొక ఆదరణకర్త మాలో మా హృదయంలో నివసింపజేసిన రోజు, పరిశుద్ధాత్మ దేవుడు మాపై కుమ్మరించిన రోజు. ఎంత పరిపూర్ణత! తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా అయ్యా మాలో నివసింపజేసిన గొప్ప విధానాన్ని పరిపూర్ణం చేసిన దేవాది దేవుడవ తండ్రి. కాబట్టి ఈరోజు ఆ పరిశుద్ధాత్మ ద్వారా అయా పోషించబడి అయా ఆయన విశ్వాసి జీవితం అని ఈరోజు అంశం ద్వారా మాకు గుర్తు చేసి ఉన్నారు. అయ్యా మేమందరం కూడా పరిశుద్ధాత్మ ద్వారానే పోషించబడుతున్నాం, నడిపించబడుతున్నాం, పెంచబడుతున్నాం తండ్రి. కాబట్టి మేమందరం కూడా అయ్యా ఏం చేయాలి? అయ్యా మా జీవితాన్ని మార్చుకున్న స్థితిలో మేము ఉండాలి. అయ్యా సంఘాన్ని అభివృద్ధి చేసే వారిగా మేము ఉండాలి. ఇంకనైనా నీ మార్గంలోనే నడిపించబడే వారిగా మేము ఉండాలి. ఈ 3 కార్యాలు విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా జరిగించే గొప్ప కార్యాలు తండ్రి. అవి చేస్తున్నారా? అయ్యా మొట్టమొదటిగా మీ జీవితాన్ని మార్చుకున్నారా? అయ్యా సంఘాన్ని అభివృద్ధి చేసే విధానంలో మీరు ఉన్నారా? అయితే దేవుని మార్గంలో, దేవుని చిత్తంలో మీరు నడుస్తున్నారా? ఈ 3 మాటల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ 3 అంశాల ద్వారా ఆ యొక్క విశ్వాస జీవితాన్ని స్థిరపరచుకునే వారిగా ఉండటానికి మీకు దయచేయండి. అయ్యా ఉన్న వాక్యాన్ని ఫలింపు చేయండి. ఆ వాక్యాన్ని వెలుగుగా చేసుకున్న వెలుగును గృహాల్లో ఆపాదించుకునే బాధ్యతను దయచేయండి. వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, తాప్యం ఉన్నవారు, నడివేసి ఉన్నవారు, ఎవరి ప్రదేశం ఉన్నవారు, చిన్నబిడ్డలు, కుష్ఠరోగులు, అనాథలు, భాగ్యులు, గర్భిణీ శిశువుల కోసం దయచేయండి. బాలింతలను తల్లిదండ్రులు క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారి బిడ్డలు దయచేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి. గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి. ఉద్యోగాలు లేని ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా సహాయం చేయండి. విధవాంధ్ర పక్కన వ్యాజ్యం చేస్తూ అయ్యా మీ కృప ఆశీస్సులతో వారిని దీవించి బలపరచండి. అలాగే ఆయన మరి గొప్ప సమయంలో అనారోగ్యంతో బాధపడుతూ సంఘంలో గాని, గ్రామంలో గాని, హాస్పిటల్లో గాని ఎవరైతే ఉన్నారో యేసు నామములో గద్దించి మీ హస్తాలతో తాకి ముట్టి స్వస్థపరచండి. అలాగే కష్టమైన పనులు చేసుకునే వారు కష్టాన్ని దగ్గర ప్రతిఫలం రప్పించండి. అలాగే ఆయన ఉద్యోగస్తులని దీవించండి. అలాగే ఆయన ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చదువుకునే బిడ్డలందరూ పెట్టుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. దీవించి బలపరచమని వేరుగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి వ్యవసాయదారులను దీవించండి, బలపరచండి. పాడి పశువులను, పక్షాలను దీవించండి. అలాగే తండ్రి వ్యాపారస్తులందరూ కూడా దీవించండి. ఎందుకంటే ఎండల కాలంలో భయంకర ఎండలు మండిపోతుండగా అయా వ్యాపారం చేసుకునే విధానంలో వారు అయా దూతం చేయలేకపోతున్నారు. కాబట్టి వారికి ఆర్థికంగా అయా సహాయం చేసే విధానంలో వ్యాపారస్తులందరినీ కూడా అయా బలపరచండి. ఎందుకంటే వారు వాహనాల మీద వ్యాపారాలు కానీ అవి వేరే చోట వస్తువులు తెచ్చుకోవడానికి వెళ్ళే విధానాలు కానీ, కాబట్టి ప్రతి వ్యాపారస్తులను కూడా బలపరిచి దీవించి బలపరచమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన సేవకులుగా అయా మరొకసారి మేము ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, పోలీసు వారు, ఎంఆర్ఓ, విఆర్ఓ, విఆర్ఏలు, పంచాయతీ సెక్రటరీలు, పారిశుద్ధ పనులు చేసేవారు, ఎండిఓ, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అయ్యా గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వారు, అంగన్వాడీ సచివాలయ ఉద్యోగస్తులు అందరూ ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రజల క్షేమాన్ని కోరుతూ చేసే సేవ ద్వారా అయ్యా మీ ద్వారా ప్రతిఫలం పొందుకోబోతున్నారు. అట్టి కృప వారికి దయచేయమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. దేశాన్ని, ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని, గ్రామాన్ని శాంతి సమాధానంతో నడిపించే విధానంలో మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఆయన వాహనం వెళ్ళే ప్రతి వారిని కూడా క్షేమకరంగా నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అయా బిడ్డలందరూ కూడా సెలవుల్లో ఉన్నారు. అయా బిడ్డలు ఎక్కడెక్కడికో దూర ప్రాంతానికి వెళ్లకుండా, అయా తల్లిదండ్రులు చెప్పకుండా ఎక్కడికి వెళ్లకుండా
ఆయా తల్లిదండ్రుల సమక్షంలోనే ఉండే బాధ్యతగా మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి. ఆయా తల్లిదండ్రులు కూడా బిడ్డలకి ఏదో ఒక మంచి అవకాశాన్ని ఈ సెలవుల్లో వారికి అనుకరింపజేసే విధంగా మీ కృప దయచేయండి. అలాగే తండ్రి నాయన ప్రమోషన్ తో మళ్ళా బిడ్డలు కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ జరగబోతున్నారు. అటు కృప బిడ్డలందరికీ దయచేసి చక్కగా వారు మళ్ళా ఆ తరగతుల్లో కూడా విజయం సాధించే బాధ్యత దయచేయమని వెంటనే ప్రార్థన చేస్తున్నాం. మరి ఇక్కడ నాయన ఈ గొప్ప సమయంలో అయా మా సంఘ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. నూతన దేవాలయ నిర్మాణ విషయంలో అయా త్వరగా అంతకన్నా గొప్ప దేవాలయం నిర్మించే బాధ్యత దయచేయమని వెంటనే ప్రార్థన చేస్తున్నాం. అయా ఆల్రెడీ కొద్దిగా పనులు మొదలవుతున్నాయని సంతోషపడుతుండగా మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని వెంటనే ప్రార్థన చేస్తున్నాం. మరి ఇక్కడ తండ్రి నాయన ఈ సమయంలో అయా వివాహాలు జరుగుతున్న బిడ్డల విషయంలో మీకు దయచేయండి. అలాగే తండ్రి నాయన జన్మదిన వేడుక జరుపుకున్న బిడ్డలను కూడా దీవించి బలపరచండి. మరి ఇక్కడ నాయన మా సంఘాన్ని అయా డెలిగేట్ గారిని సంఘ పెద్దలను కుల పెద్దలను డిసిసి వారిని సెలవాదం దీవించి సంఘాన్ని ఐక్యవత్యం నడిపించే విధానంలో మీ కృపా బాహుళ్యాన్ని వారిపై కుమ్మరించండి. అలాగే తండ్రి సమర్పించిన ఈ కానుకలు బట్టి కృతజ్ఞత కానుకలు బట్టి మొక్కుబడి కానుకలు ప్రథమ ఫలాలు దశభాగాలు సమర్పించిన వారు బట్టి గుప్పడి బియ్యాన్ని తీసుకొచ్చిన వారు బట్టి వారిని వారి కుటుంబాలను ముప్పదంతులుగా 60 100 ఫలింపచేసి అత్యధిక ఆశీర్వాదాలు నిండుగా మెండుగా వారిపై కుమ్మరించమని మా సంఘములో గ్రామంలో ఎలాంటి శోధన రానియకుండా ప్రతి కుటుంబము ఆయా ఐక్యమత్యంతో ప్రేమలతో అనురాగాలతో జీవించే విధానంలో మా సంఘం చుట్టూ గ్రామం చుట్టూ కూడా మీ దేవదూతల కంచెగా ఉంచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి యందు నెరవేరును గాక. మన ఆహారం నేడు మాకు దయచేయము. మా యొక్క అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనను తేక దుష్టును తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. అలాగనే